హై ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో ఇప్పుడు మీ ముందుకైతే ఒక మామిడి తోట తీసుకొచ్చానండి. మ్యాంగో గార్డెన్. సో ఫుల్ క్రాఫ్ట్ మీద ఉన్నటువంటి మ్యాంగో గార్డెన్. అంతేకాదు ఇది హైవే బిట్ అనమాట. కంప్లీట్గా రోడ్ ఫేసింగ్ చాలా పెద్దగా ఉంటుంది. హైవేకి అనుకున్నటువంటి ల్యాండ్, కంప్లీట్ హైవే బిట్ ల్యాండ్ అనమాట. మనకి ఇది హైవే బిట్ మ్యాంగో గార్డెన్. ఇది చూస్తున్నారు కదా. ఇప్పుడు మీకైతే ఈ మామిడి తోట మొత్తం చూసే ప్రయత్నం చేస్తాను. గార్డెన్ మొత్తం చూడండి. చెట్లు అయితే చాలా బాగున్నాయి. క్రాఫ్ట్ కూడా బాగా వచ్చిందండి. కంప్లీట్గా రెడ్ సాయిల్ ఉంది. సో వీళ్ళైతే బాగా మెయింటైన్ చేస్తున్నారు తోట వచ్చేసరికి మనకిది. సో మీకు మొత్తం తోటతో తిప్పి చూపిస్తాను. మొత్తం చూసే ప్రయత్నం చేయండి. మీకు ఏదైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందో, మీకు ఏమైనా ల్యాండ్స్ ఏమైనా ప్రమోషన్ కావాలంటే ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి, అడ్వర్టైజ్మెంట్ కానీ ప్రమోషన్స్ కోసం అయితే. సో మనం ఇప్పుడు వీడియో అయితే మొత్తం చూద్దాం. అంటే మీకు వీడియో అంటే మీకు మొత్తం ల్యాండ్ తిప్పి చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఈ ప్రాపర్టీ అంతా కూడా మ్యాంగో గార్డెన్ మొత్తం కూడా. సో ఇది క్రాఫ్ట్ మీద అండి. మ్యాంగోస్ కూడా చాలా బాగా వచ్చాయి. మీకు మొత్తం మ్యాంగోస్ కూడా చూపిస్తాను. మీకు ఎప్పుడైతే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. మీరు సేమ్ నెంబర్ కాంటాక్ట్ చేసి మొత్తం వీడియో చూస్తారు. ఈ యొక్క ల్యాండ్ యొక్క డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకు హైవేకి ఉన్నటువంటి ల్యాండ్ అని మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాము. ఇది వచ్చేసరికి మనకు శ్రీశైలం హైవేలో వస్తుందండి. మనకిది శ్రీశైలం హైవే కానుకొని ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. మనకిది ఇది వచ్చేసరికి మనకు 4 acres చేంజ్ ఉందండి మనకి ల్యాండ్ వచ్చేసరికి మనకిది. సో మనం ఇప్పుడు మామిడి తోట ఎండ్ వరకు వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడ చూడండి, మ్యాంగోస్ కూడా చాలా బాగా కాసాయి. చూపిస్తాను మీకు మ్యాంగోస్ కూడా. అటు చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉంది, గేట్ ఉందండి. దీనికి వచ్చేసరికి మటుకు మెయిన్ రోడ్ ఫెన్సింగ్ కదా, చుట్టూ ఫెన్సింగ్ వేసేసి గేట్ కూడా ఎక్కించారు వీళ్ళు మనకు వచ్చేసరికి మనకిది. చెట్లు అయితే చాలా ఉన్నాయండి మనకైతే. సో క్రాఫ్ అయితే ఫుల్గా ఉన్న మ్యాంగోస్ అనమాట మనకిది. ఇది మనం శ్రీశైలం హైవేలో మనకు కడతాల్లో వస్తుందండి. మనం కడతాల్ టోల్గేట్ దాటగానే చూసారా మ్యాంగోస్ ఎంత బాగున్నాయి. టోల్గేట్ దాటగానే మనకిది మైసగని టెంపుల్ నుంచి జస్ట్ ముందుకు రాగానే రైట్ మనకు అదే రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకిది. సో ఇది ప్లాటింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి. ఎవరైనా ఫ్లాట్స్ వెంచర్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా సూటబుల్గా ఉంటుంది. ఎందుకంటే హైవే ఫేసింగ్ కదా, ఫ్లాట్స్ కూడా. ఇదే లాస్ట్ అండి ఎడ్జ్. ఆ నుంచి మనం బ్యాక్ అవుతున్నాం. ల్యాండ్ అయితే మనం తోట ఎడ్జ్ వరకు వచ్చేసామని చెప్పాను కదా. సో ఇక్కడ నుంచి వెళ్తున్నాం మనం, మళ్ళీ హైవే సైడ్ వెళ్తున్నమాట. సో నేను హైవే రోడ్ అయితే మీకు చూపించలేదు నేను. ఇది హైవేకి అనుకున్నటువంటి ల్యాండ్ అనమాట. సో మీకు ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఏదైతే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సేమ్ నెంబర్కి వాట్సాప్ కూడా చేయొచ్చు. ఈ ల్యాండ్ కాస్ట్ సరికి మనకు 4,20,00,000 చెప్తున్నారు. 4,20,00,000 పర్ ఎకర్ చెప్తున్నారు. ఎకరం వచ్చేసరికి 4,20,00,000 మొత్తం కాదు. సో ఎందుకంటే ఇది హైవే బిట్ అనమాట మనకి. సో ఇది కూడా నెగోషియబుల్ అవుతుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి.